దేవునికి స్తోత్రములు. మరి లైవ్లో చూస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవు లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చి మరి నీ సన్నిధిలో నీ వాక్యం ద్వారా మరి మమ్మల్ని మేము సరిచేసుకొని మరి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మాలో ఉన్న మడతను తీసివేసుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత మా అందరికీ అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలైనా మరి లైవ్ ద్వారా మరి చూస్తున్నవారు, వింటున్నవారు మరి వాక్యం అలా ఉన్నదా లేదా అని ఆ కోణంతో ఆలోచించి అర్థం చేసుకొని మరి చెప్తున్న నాకును నీ వాక్యానుసారంగా ఉన్నది ఉన్నట్లా చెప్పుటకు కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులారా, మరి లైవ్లో చూస్తున్న మరి యూట్యూబ్లో చూస్తున్న సహోదరులకు మరి వందనములు. మరి దేవుని కృపను బట్టి ప్రతి బుధవారం లైవ్లో మరి వాక్యాన్ని అందించుటకు దేవుడు కృప చూపుతున్న విధానములకు దేవునికి స్తోత్రాలు. మరి మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము మనకు సూచిస్తుంది, బోధిస్తుంది. దాన్ని మనం అందరము అనుసరిస్తూ ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. మరి సహోదరులారా, ఈరోజు అంశము స్పష్టమైన బూరధ్వని. సహోదరులారా, ఈరోజు అంశము మరి లేఖనాధారాలతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సహోదరులారా, మరి చెప్పబడుతున్న అంశము ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘం గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం లేదు సహోదరులారా. మరి లేఖనాధారాలతో మరి క్రీస్తు ప్రేమను బట్టి మరి మీ అందరికీ చేరువలోనికి తీసుకురావడానికి మరి క్రీస్తు ప్రేమను బట్టి మీ ముందుకు రావడం జరిగింది సహోదరులారా. ఎవరు అనాలోచనంగా ఆలోచించకుండా వాక్యం అలా ఉన్నదా లేదా అని చూసి వాక్యంగా స్వీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను సహోదరులారా. ఈరోజు అంశం స్పష్టమైన బూరధ్వని. సహోదరులారా, స్పష్టమైన బూరధ్వని అనగానే సహోదరులారా, మనము మరి ఈ మూలవాక్యానికి మనం వెళ్ళినట్లయితే సహోదరులారా, ముఖ్యంగా మరి ఫేస్బుక్లో మరి ఆన్లైన్ క్లాసులు అని పోస్టు చేయబడిన విధముగా సిటిఎస్ క్లాసులు మరి ఈ రోజు నుంచి మరి ప్రారంభమైన సహోదరులారా, మరి దయచేసి మరి వాక్యాన్ని మరి సులభతరమైన విధానం దేవుడు మన ముందరికి తీసుకొచ్చాడు. మరి మీకు సమయం ఉన్నప్పుడు వాక్యాన్ని చూసి మరి వాక్యము అలా ఉన్నదా లేదా అని మరి బెరయాలో ఉన్నవారు పౌలు శీలలు చెప్తున్న వాక్యాన్ని అలా ఉన్నాయా లేవా అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించిరి. మరి ఆ విధంగా వాక్యంగా స్వీకరించి మన ఆత్మీయత జీవితంను అభివృద్ధి పొందించుకోవడానికి చాలా చక్కని మరి విధానం దేవుడు మన ముందుకు తీసుకొచ్చిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు. మరి సహోదరులారా, మరి మూలవాక్యానికి వెళ్ళినట్లయితే 1 కొరింథీ 14:8 బట్టి చదువుకున్నట్లయితే సహోదరులారా, మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును. మరి మూలవాక్యాన్ని స్పష్టమైన బూరధ్వని అనే అంశంను బట్టి మూలవాక్యానికి చూసుకున్నట్లయితే సహోదరులారా, మరియు బూర స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును. పౌలు గారు మరి 1 కొరింథీ రాసిన పత్రిక 14:8 చూసుకున్నట్లయితే, మరియు బూర స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును. మరి సహోదరులారా, ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే మరి బూరలు అనగా సహోదరులారా, మనము సాధారణంగా మన పెళ్ళిళ్ళకే కానీ బూరలు ఊతారు. పెళ్ళిళ్ళకు మరియు చావులకు మరి బూరలు మనం చూసి ఉంటాం సహోదరులారా. మరి బూరలలో మరి మనము పెళ్ళిళ్ళకే కానీ శుభకార్యాలకే కానీ మరి బూరలు ఊదడము మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము. మరి సహోదరులారా,
మరి ఈ బూరలలో పెండ్లిలో ఒక బూర ఊదుతారు, మరి చావులో ఒక బూర ఊదుతారు. మరి పెళ్ళికాడ చావు బూర ఊదుతారంటే ఊరే అట్లా ఊదే ప్రసక్తి లేదు. మరి సహోదరులారా, ఎక్కడ ఏ బూర ఊదాలో అక్కడ ఆ బూర ఎవరు ఊదుతారంటే బూరలలో ఊదేవారికి ఉన్న అనుభవం బట్టి బూరలు ఊదుతారు. మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, మరి బూరల గురించి చెప్తున్నాడు. బూర స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? సహోదరులారా, ఇక్కడ బూర అనగా సువార్త. ఇక్కడ ఈ అంశము అర్థం చేసుకోవాలి సహోదరులారా. బూర అనగా సువార్తను స్పష్టంగా చెప్పాలి అని. బూర స్పష్టం కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును అని చెప్తున్నాడు సహోదరులారా. మరి ప్రారంభ కాలంలో సహోదరులారా, ఒక దేశముకు దండయాత్ర చేస్తున్నప్పుడు, ఒక దేశం మీద ఒక దేశము వస్తున్నప్పుడు, మరి బురుజుల మీద కోటల మీద మరి కావలి వారు ఉంటారు సహోదరులారా. కావలి వారు వాళ్ళ పని ఏంది? బూరలు ఊదే పని. మరి ఒక దేశం మీదకి వస్తున్నప్పుడు, శత్రువులు ఒక దేశం మీద పడుతున్నప్పుడు, మరి ఇగో శత్రువులు వస్తున్నారు అని స్పష్టమైన బూరధ్వని ఇస్తారు. ఎవరు? కావలివారు. మరి ఆ కావలివారు బూర స్పష్టంగా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే దేశంలో ఉన్నవారు యుద్ధంకు సిద్ధపడతారు. మరి ఆ బూర స్పష్టంగా ఊదనప్పుడు వీళ్ళ స్పష్టంగా ఊదనప్పుడు మరి ఊదని వారికి మరి వాళ్ళు ఉత్తరవాదులు అవుతారు. ఎందుకంటే వాళ్ళ పని ఏంది? బూర స్పష్టంగా ఊదాలి. బూర స్పష్టంగా ఊదితేనే వాళ్ళు స్పష్టంగా పని చేసినట్లుగా. మరి బూర స్పష్టంగా ఊదాలి. మరి యుద్ధంకు ఎవడు మరి కావలి వారి పని ఏంటంటే కోటలలో బురుజులలో ఉండి వారి నిఘా ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు, ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి ఎవరు మన శత్రువులు వస్తున్నారు, ఆ శత్రువుల బారి నుండి ఆ దేశంలో ఉన్నవారిని రక్షించడానికి మరి కావలి వారు బురుజుల మీద కోటల మీద ఎత్తైన కట్టడాల మీద ఉంటూ వాళ్ళను నిఘా చూస్తూ వారిని మరి ఆ దేశంలో ఉన్నవారికి సమాచారం అందించడానికి, ఆ దేశంలో ఉన్నవారికి మరి ఆ శత్రువులను బారి నుంచి తప్పించుకోవడానికి సిద్ధపడి ఉండాలి అని ఒక స్పష్టమైన బూరధ్వని ఊదేవారు సహోదరులారా. మరి ఎజ్కేలు రాసిన వాక్యం ఎజ్కేలు 33 1వ అధ్యాయం నుంచి మరి 1వ వచనం నుంచి 7వ వచనం చదువుకున్నట్లయితే సహోదరులారా, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చుచున్నది, నరపుత్రుడా, నీ జనులను సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము, నేను బాకానొక దేశం మీదికి ఖడ్గము వచ్చినప్పుడు రప్పింపగా జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు ఆ దేశం మీదికి ఖడ్గము వచ్చుట చూసి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణంను తీసివేసిన ఎడల తన ప్రాణంనకు తానే ఉత్తరవాది. 5వ వచనం, బాకానాదము వినియు వాడు జాగ్రత్త పడకపోయాను గనుక తన ప్రాణంనకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడని ఎడల తన ప్రాణమును రక్షించుకొను. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూసి బాకా ఊదనందున చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిని ఒకని ప్రాణమును తీసుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను ఇజ్రాయేలీయులకు కావలి వానిగా నియమించి ఉన్నాను. నీవు నా దోషములను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. సహోదరులారా, ఇక్కడ కావలి వారిని గురించి చాలా స్పష్టంగా ఎహెజ్కేలు గ్రంథంలో చెప్పబడింది. 33వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు
మరి కావలి వారి పని ఏంటంటే శత్రువులు మన దేశం మీదకి వచ్చినప్పుడు బాకా ఊదాలి. ఊదని ఎడల బాగా స్పష్టంగా ఊదితే దేశంలో ఉన్నవారు అజాగ్రత్తగా ఉంటే వారి ప్రాణానికి వారే ఉత్తరవాదులు. మరి వీరు బాకానాదము ఊదేవారు మరి స్పష్టంగా ఊదకుంటే వారెవరైనా దేశంలో ఉన్నవారు మరణిస్తే వారి ప్రాణానికి బాకా ఊదేవారే ఉత్తరవాదులని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు సహోదరులారా. మరి బాకా ఊదడం అనేది సహోదరులారా సువార్తను స్పష్టంగా ప్రకటించాలి. మరి ఏదో బుడిబుడిగా ప్రకటించడం కాకుండా స్పష్టంగా ప్రకటించాలి సహోదరులారా. ఈ వాక్యమును వింటున్న మనము సమాధానము చూసుకున్నట్లయితే వాక్యము స్పష్టంగా దేవుని వాక్యమును స్పష్టంగా చెప్పేవారని మరి చెప్పేవారే కావలి వారని ఇక్కడ మనకు అర్థమవుతుంది సహోదరులారా. మరి కావలి వారి పని ఏంటంటే కావలి వారు బూర స్పష్టంగా ఊదని ఎడల ఆ దేశంలో ఉన్న జనులు చనిపోతే వారి ప్రాణానికి ఎవరు ఉత్తరవాదులు? బాకా ఊదేవారు. మరి బాకా ఊదేవారు మరి బూర స్పష్టంగా ఊదినప్పుడు దేశంలో ఉన్న జనులు అజాగ్రత్తగా ఉండి చనిపోతే వారి ప్రాణానికే వారు ఉత్తరవాదులు. మరి ఇక్కడ మనం వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే సోదరులా ఈ వాక్యమును మనము పరిశీలించినట్లయితే దేవుని వాక్యమును స్పష్టంగా చెప్పేవారు కావాలి సహోదరులారా. మరి వాక్యం నేర్చుకుంటూ మరి మనము ఈ లోక సంబంధమైన జీవనోపాధిలో చిక్కుకోకుండా మరి దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తును ఎందుకు పంపించాడు? యేసుక్రీస్తు ఈ లోకంలో మరి ఉన్నవారిని అందరినీ మరి లోకంలో ఉన్నవారందరినీ ఆ పాపాలను తీసివేయడానికి ఆయన మరణించి సమాధి చేసి 3వ దినంన తిరిగి లేచెను. మరి అని ఇలా స్పష్టంగా సువార్తను ప్రకటించాలి సహోదరులారా. మరి ఏంటంటే సహోదరులారా ఇక్కడ ఒక ధనవంతుడు లాజరును గురించి ఆలోచించినట్లయితే సహోదరులారా ధనవంతుడు లాజరును గురించి ఆలోచించినట్లయితే ధనవంతుడు తన జీవితకాలంలో ఉదారగా వస్త్రములతో ధరించుకొని తన సన్నపు నారాలు బట్ట కట్టుకుని మరి తనకు ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు. మరి లాజరు భయము భక్తి కలిగి దేవుని యందు జీవించారు. వీరిద్దరూ చనిపోయినప్పుడు మరి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాడు. లాజరు అబ్రాహాము రొమ్మున విశ్రాంతి పొందుతున్నాడు సహోదరులారా. మరి ఈ వాక్యమును బట్టి మనం ఈ సందర్భాన్ని చూసుకున్నట్లయితే ఈ సందర్భంను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మరి సహోదరులారా మనము ఈ సువార్తను గురించి ఎలా స్పష్టంగా సువార్త చెప్పాలి? సువార్త అంటే మరి చాలా ఖచ్చితమైన పని. మరి దేవుని పని దేవుడెవరు? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మరి యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చి చేసిందేంటి? మరి యేసుక్రీస్తు చేసిన ఆ త్యాగంలో మనకు ఏం లాభం కలిగింది అనేది ఇవన్నిటిని మనము క్షుణ్ణంగా ఆలోచించాలి. మరి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేవారు లేకపోలేదు సహోదరులారా. మరి ఈ సువార్త అంటే బూర స్పష్టమైనది ధ్వని అంటే సహోదరులారా స్పష్టంగా వాక్యంను చక్కగా నేర్చుకొని మరి బోధించే వారంగా ఉండాలి సహోదరులారా. మరి శరీర సంబంధమైన వాటి కోసమే యేసుక్రీస్తుని నమ్ముకొని భూ సంబంధమైన వాటి నిమిత్తమే యేసుక్రీస్తుని నమ్ముకొని మరి యేసుక్రీస్తుని నమ్ముకుంటే మరి దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే ఈ శరీర సంబంధమైన వాటిని నీకు ఇస్తాడు, భూ సంబంధమైన వాటిని నీకు ఇస్తాడు, ఏదైనా నీకు ఇస్తాడు అనే విధంగా చెప్పకుండా మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించుతున్న దాన్ని వెతికి రక్షించడానికి, మరి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి మరి దేవుడు యేసుక్రీస్తును మరి భూలోకానికి పంపి మనందరి పాపాల నిమిత్తము మరణించి సమాధి చేసి తిరిగి లేచాడు అని స్పష్టంగా సువార్త చెప్పాలి సోదరులా. మరి యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏంది? మన ఆత్మకు రక్షణ. మరి సహోదరులారా
ఆత్మకు రక్షణ, శరీరానికి కాదు సహోదరులారా. శరీరానికి కావలసిన వాటిని గురించి మరి కూటి కోసం కోటి విద్యలు, మరి ఆ కోటి విద్యల కోసమే మరి యేసుక్రీస్తుని నమ్ముకోవడం కాదు, ఆత్మ సంబంధమైన దానికోసం నమ్ముకోవాలి. ఆత్మ సంబంధమైన దాని గురించి, ఆత్మను గురించి ఆలోచించాలి. ఆత్మను గురించి మనము మరి వాక్యం చెప్తుంది కూడా. యేసుక్రీస్తు వచ్చింది మరి ఆత్మలను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. అందరి పాపములను తీసివేయడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. మరి వాక్యాన్ని మనం స్పష్టంగా మరి నేర్చుకొని సువార్తను ప్రకటించడం ద్వారా మరి విన్నవారు రక్షింపబడతారు, వినని వారికి శిక్ష ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా మరి అపోస్తలుడు సహోదరులారా, మరి యేసుక్రీస్తును గురించి సువార్త మరి ఎలా చెప్పాలి? ఆకాశం కింద ఈ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన నామంలో ఎక్కడ రక్షణ లేదు. మరి భూమి మీద యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అని స్పష్టంగా మరి అపోస్తలుడు చెప్పడం జరిగింది. సహోదరులారా, అంత స్పష్టంగా మరి అపోస్తలుడు ప్రవక్తలు చెప్పారు. ఎందుకు? ఆకాశం కింద ఇవ్వబడిన నామంలో ఎక్కడ రక్షణ లేదు, ఈ నామముననే రక్షణ, యేసుక్రీస్తు నామంలో మరి రక్షణ. మరి యేసుక్రీస్తును ఎందుకు పంపించాడు? మనందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తును మరి సిలువలో బలి గావించి, ఆ బలి ద్వారా మరణించి సమాధి చేసి తిరిగి లేచి మరి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని భూమి మీదకి పంపి పరిశుద్ధాత్మ ద్వారా 12 మంది అపొస్తలులు మరి ప్రకటించిన సువార్త, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడం ద్వారా మరి విన్నవారు రక్షింపబడరు, విన్నవారికి శిక్ష విధించబడునని మరి క్రైస్తవులకు చాలా చక్కటి ఆజ్ఞ ఇవ్వబడేది. ఆ ఆజ్ఞను మనము శిరసావహిస్తూ మరి తప్పని స్పష్టంగా చెప్పాలి. సహోదరులారా, మరి అపొస్తలుల కార్యమును మనము ఆలోచించినట్లయితే సహోదరులారా, మరి యేసుక్రీస్తు జీవిస్తున్న కాలంలో యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 22వ వచనంను చదువుకున్నట్లయితే, నేను వచ్చి వారికి బోధింపకుండిన యెడల వారికి పాపం లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు, పరిశుద్ధాత్మని మిషలేదు. సహోదరులారా, మరి యేసుక్రీస్తు జీవిస్తున్న కాలంలో యేసుక్రీస్తు వచ్చి చెప్పకుంటే మరి యేసుక్రీస్తు పాపం లేకపోవును. మరి యేసుక్రీస్తు వచ్చి చెప్పినా కూడా యేసుక్రీస్తుని ఏ విధంగా చేశారు? నేను తండ్రి యొద్ద నుండి వచ్చానో, తండ్రి యొద్ద అయితే ఏదైతే చూశానో అదే చెప్తున్నాను, ఏదైతే విన్నానో అదే మాట్లాడుతున్నాను, నా అంతటా నేనేం చెప్పట్లేదు అని యూదులకు చెప్పినా కూడా వాళ్ళు యేసుక్రీస్తు మాటలను పట్టించుకోలేదు. మరి సహోదరులారా, మరి యేసుక్రీస్తు చాలా చక్కగా చెప్తున్నాడు, నేను వచ్చి వారికి బోధింపకుండిన యెడల వారికి పాపం లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. సహోదరులారా, పరిశుద్ధాత్మని పొందుకున్న అపోస్తలులు కూడా ధైర్యంగా వాక్యమును ప్రకటించారు. సహోదరులారా, మరి పరిశుద్ధాత్మను పొందుకున్న అపోస్తలులు ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించారు. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 45-46 వచనమును చదువుకున్నట్లయితే, యూదులు జనసమూహములను చూసి మచరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. 46 అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. మరి దూషించిరి. అప్పుడైతే చూడండి సహోదరులారా, మరి ప్రారంభ కాలంలో మరి అపొస్తలులు మరి పౌలు మరి వాక్యం చెప్తుంటే ఎదురాడారట సహోదరులారా. మరి స్పష్టమైన సువార్త, స్పష్టమైన ధ్వని సువార్తను ప్రకటించినప్పుడు ఎదురాడారని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. సహోదరులారా, మరి నిత్య జీవం ఇంత స్పష్టంగా సెలవిస్తున్న మరి ఆ ప్రారంభ కాలంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కష్టమైన, నష్టమైన, ఇరుగైన, ఇబ్బంది అయినా సువార్తను ప్రకటించారు సహోదరులారా. ఇప్పుడు వాక్యమును బట్టి మనము స్పష్టమైన బూరధ్వని ఇచ్చేవారంగా ఉన్నాము. మరి ఈ లోకంలో ఉన్న వారందరినీ కావలి కొరకు మనము ఉన్నాము సహోదరులారా. లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు, ఎన్నో ఆత్మలు నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నాయి. వారిని గురించి మనము సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించి విన్నవారు రక్షింపబడతారు, వినని వారికి శిక్ష విధించబడుని వాక్యం సెలవిస్తున్న సహోదరులారా. అపొస్తల కార్యము అలాగే మరి బూర స్పష్టంగా పలకాలి. స్పష్టమైన దేవుని వాక్యం మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా.
అపొస్తల కార్యము 18వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నట్లయితే, శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతృత గలవాడవై యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చాడు. 6వ వచనం, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రమును దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని. మరి వాక్యము ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఎదురాడి దూషించారు. దూషిస్తే ఏం చేసినాడు? వాళ్ళతో వాదం పెట్టుకోలేడు. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులని దుప్పటి దులుపుకొని వెళ్ళిపోయాడు. మరి ఈరోజు మనం ఏం చెప్తున్నాం? వాదాలు పెట్టుకోవద్దు, సువార్త ప్రకటించాలి. విన్నవారు రక్షింపబడతారు, విననివారు శిక్ష విధించబడుతూనే వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి అనవసరమైన సమస్యల్లో పడి మరి సువార్తకు ఆటంకాలుగా ఉండకూడదు. బూర స్పష్టంగా ఊదాలి. బూర స్పష్టంగా ఊదినప్పుడు విన్నవారికి రక్షణ, వినని వారికి శిక్ష విధించబడుని వాక్యము స్పష్టంగా సెలవిస్తున్న సహోదరులారా. వాక్యం ప్రకటించినప్పుడు పౌలు మీద ఎదురాడి దూషించారు సహోదరులారా. మరి మనం ఇప్పుడు ఈ వాక్యమును ప్రకటించాలి. ఈ లోకంలో ఉన్నవారికి స్పష్టమైన బూరదని మనము వారికి చెప్పాలి సహోదరులారా. మరి సహోదరులారా, సిటిఎస్ క్లాసులో సహోదరులారా ఇలాగా స్పష్టంగా నేర్చుకొని స్పష్టమైన ధ్వని ఇవ్వడానికే మరి సిటిఎస్ క్లాసులు ప్రారంభించబడినాయి సహోదరులారా. మరి ఈ వాక్యాన్ని మన శ్రద్ధగా మరి నేర్చుకొని అర్థం చేసుకోవాల్సింది ఆ క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొనిచున్నాం సహోదరులారా. ప్రాముఖ్యంగా సహోదరులారా, దేవుని యొక్క సంకల్పం తెలియాలి. మరి దేవుడు యేసుక్రీస్తును ఎందుకు పంపాడు, ఎందుకు నియమించాడు, యేసుక్రీస్తును ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు, మనం యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి, యేసుక్రీస్తుకు తండ్రికి ఉన్న సంబంధం ఏమిటి, యేసుక్రీస్తు ఎవరు, మరి తండ్రి అయిన దేవుడు ఎవరు, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తా? మరి సహోదరులారా, తండ్రి అయిన దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు అని తెలుసుకొని వీటిని గురించి స్పష్టమైన ధ్వని మరి యేసుక్రీస్తును నమ్ముకోండి అని చెప్తున్నామే. యేసు ఎవరు? యేసు దేవుని కుమారుడు అని చెప్పాలి. యేసే తండ్రి అని చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది సహోదరులారా. అది స్పష్టమైన ధ్వని కాదు. యేసే తండ్రిగా వచ్చాడని చెప్తున్నారు, అది స్పష్టమైన ధ్వని కాదు. మరి తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, ముగ్గురుగా ఉన్నారు. మరి ఇలాంటి స్పష్టమైన ధ్వని ఇవ్వాలి, స్పష్టమైన మరి సువార్త ప్రకటించాలి సహోదరులారా. మరి యేసుక్రీస్తును నమ్ముకుంటే శరీర సంబంధమైన వాటిని నీకు ఇస్తాడు. మరి అందుకొరకే యేసుక్రీస్తు మరి దేవుడు మరి ఈ లోకానికి పంపి శిలువలో మరణించి తిరిగి లేచాడు అని చెప్పడము స్పష్టమైన బూరధ్వని కాదు సహోదరులారా. మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడు? ఎందుకు శిలువలో బలి అయ్యాడు అంటే, ఎందుకు శిలువలో బలి అయ్యి మరణించి తిరిగి లేచను? ఈ లోకంలో ఉన్న వారందరికీ పాపక్షమాపణ, మరి రక్షణ, నిత్య జీవము మరి పాపం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ రక్షణ, నిత్య జీవము దేనికి? ఆత్మకు సహోదరులారా. ఆత్మకు మరి రక్షణ, శరీరానికి కాదని మనము స్పష్టమైన ధ్వని ఇవ్వడానికి వీటిని గురించి సహోదరులారా మరి సిటిఎస్ క్లాసులు నేర్చుకోవాలి. మరి నేర్చుకుంటే మరి స్పష్టమైన బూరధ్వని, స్పష్టమైన సువార్త చెప్పడానికి వీలుగా ఉంటుంది సహోదరులారా. మరి దయచేసి క్లాసులు చాలా జాగ్రత్తగా నేర్చుకొని అర్థం చేసుకొని సువార్త ప్రకటించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. మరి సహోదరులారా, మొదటిగా మనము దేవుని సంకల్పమును మరి తెలుసుకోవాలి. జగత్తి పునాది వేయబడక మునిపే దేవుడు అనేక మంది కుమారులుగా కావాలని, మరి వారు ఎట్లుండాలా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా ఉండాలని, తన సన్నిధిలో ఉండాలని దేవుడు తన చిత్తానుసారముగా తన కార్యము జరిగిస్తూ వచ్చాడు సహోదరులారా. మరి అందుకొరకే దేవుడు యేసుక్రీస్తును లోకానికి పంపి మరి మరణ భయంతో మరి దాసత్వంలో ఉన్నవారిని విడిపించడానికి యేసుక్రీస్తు పాప శరీరాకారం ధరించుకొని శిలువలో మరణించి తిరిగి లేచాడు సహోదరులారా.
అందరికీ పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము అనుగ్రహించడానికే ఈ లోకానికి మరి యేసుక్రీస్తు వచ్చాడు. లోకంలో సహోదరులారా ఈ లోకంలో పాపాన్ని తీసివేయటానికి మరి పాపాన్ని మరి తీసివేసే విధంగా కొనుక్కోవడానికి దొరికేది ఏది కాదు సహోదరులారా. ఎవడు ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ అట్లు తీరక అట్లుండవలసినదే సహోదరులారా. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి మన పాపముల నిమిత్తము సిలువ వేయబడి మనము నీతిమంతులుగా తీర్చడానికి నిత్య జీవము యేసుక్రీస్తు ద్వారా పొందుతామని స్పష్టంగా మరి ప్రకటించబద్ధులమై ఉన్నాము సహోదరులారా. సువార్త ఎట్లా ప్రకటించాలి? స్పష్టంగా చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది సహోదరులారా. మరి యేసుక్రీస్తు శిష్యులు చెప్తున్నప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మిన వారికి శిక్ష విధించబడునని చాలా స్పష్టంగా సువార్త చెప్పారు సహోదరులారా. మరి నేడు బోధకులు కావాలి. బోధకులు ఎవరు అంటే సహోదరులారా, లోకంలో ఉన్న వారందరికీ కావలి వారని మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సహోదరులారా. మరి కావలి వారు ఏం చేయాలంటే స్పష్టమైన బూరధ్వని, స్పష్టమైన సువార్త ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. ప్రతి మనిషి చనిపోకముందే వినవలసింది ఏంటంటే సహోదరులారా, బోధించవలసింది ఏంటంటే మరి శరీరం గురించి కాదు సహోదరులారా. శరీరంలో మరి ఉన్నంత వరకు శరీరం గురించి మనం ఆలోచిస్తామే, మరి శరీరంలో ఉన్న ఆత్మను గురించి ఆలోచిస్తామా అంటే సహోదరులారా, మరి మనం చెప్పవలసింది ఏంటంటే మనమై ఉన్నది ఏంటి? మరి శరీరమా ఆత్మన అంటే ఆత్మను గురించి మనము ప్రకటించాలి. ఆత్మను గురించి ప్రకటించడం వల్ల ఏమవుతుందంటే ఆత్మను గురించి ప్రకటించడం ద్వారా ఆత్మకు రక్షణ. మరి క్రీస్తు సువార్త వాక్యము ప్రకటిస్తే నమ్మిన వారికి రక్షణ ఉంటుంది, నమ్మని వారికి శిక్ష ఉంటుంది సహోదరులారా. మరి స్పష్టమైన బూరధ్వని ఊదాలి. స్పష్టమైన బూరధ్వని ఊదడానికే మనల్ని ఈ లోకంలో ఉన్న వారందరికీ కావలి వారంగా ఉన్నాము అని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. ఓ తిమోతిని గురించి పౌలు గారు ఏం చెప్తారు? ఓ తిమోతి, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండు, వీటిలో నిలకడగా ఉండుము. మరి తిమోతి చాలా జాగ్రత్తగా ఉండు, నిన్ను గురించి నీ బోధ విను వారిని గురించి జాగ్రత్తగా ఉండుమని మరి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు సహోదరులారా. మరి నేడు బోధకునిగా దేవుని పనిని చేయడానికి మరి దేవుని ప్రణాళికను ఇక నీకు స్పష్టమైన బూరధ్వని మరి చేస్తున్నామా? మరి స్పష్టం కానీ బూరధ్వని ఇస్తున్నామా? ఈ వాక్యమును బట్టి మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సహోదరులారా. మరి స్పష్టమైన బూరధ్వని ఇవ్వడానికే మరి దేవుడు మనల్ని మరి ఎంతో గొప్ప ప్రణాళిక మన ముంగడ పెట్టాడు సహోదరులారా. ఆ ప్రణాళిక మనకు అర్థం చేసుకుంటున్నామా అనేది స్పష్టంగా మనం వాక్యమును బట్టి మనల్ని మనమే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్పష్టము కాని బూరధ్వని గురించి ఆలోచిద్దాం సహోదరులారా. యేసుక్రీస్తు శిష్యులు తోమాతో చెప్తున్నాడు యేసుక్రీస్తు వచ్చాడు అని. యేసుక్రీస్తు వచ్చాడంటే తోమ ఏమంటాడు? నేను ఆయన చేతులలో వేలు పెడితేనే కానీ, ఆయన గాయములలో నేను వేలు పెడితేనే కానీ నమ్మనంటున్నాడు సహోదరులారా. మరి ఈరోజు మరి సువార్త ఎలా చెప్తున్నారు? మరి నేను యేసుక్రీస్తును చూపిస్తే నమ్మిస్తానంటున్నావా? యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా నమ్మించాలనుకుంటున్నావు? మరి అపనమ్మకంగా ఉండకుండా, చూస్తే నమ్ముతాను అని అనకుండా, మరి చూడని వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి బూర ఎలా ఊదుతున్నావు? ఏదైనా చూపించి ఏదో మరి నమ్మిస్తానంటున్నావా? కాదు. మరి స్పష్టమైన మరి బూరధ్వని ఇవ్వాలంటే సహోదరులారా, యేసుక్రీస్తును దేవుడు ఎందుకు పంపించాడు? యేసుక్రీస్తుని యేసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచి ఎందుకు లేచాడు? మనందరి ఆత్మలను రక్షించడానికి, మనందరినీ పాపం నుంచి తీసివేసి మరి మన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని స్పష్టమైన బూరధ్వని ఇవ్వాలి. స్పష్టమైన బూరధ్వని గురించి ఆలోచిద్దాం సహోదరులారా. దేవుని సంకల్పంలో దేవుని కుమారుడుగా అందరినీ పాపాల నుంచి రక్షించడానికి సిలువలో బలి అయ్యాడని, మరి తిరిగి లేచాడని మరి
మనము మన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చాడని మనము ప్రకటించాలి. అలా నేర్చుకొని వాక్యము స్పష్టంగా బురదని ప్రకటించాలి సహోదరులారా. మరి ప్రారంభంలో చూస్తుంటే సహోదరులారా 12 మంది శిష్యులు యేసుక్రీస్తు మరణం సమాధి పునరుద్ధానం గురించి ప్రకటించారు. వాళ్ళు నమ్మిన వారికి ఆత్మకు రక్షణ, నమ్మని వారికి శిక్ష ఉంటుందని స్పష్టంగా బూరధ్వని చేశారు. మరి అపొస్తలులు ప్రవక్తలు అయితే ఎవరైతే వాళ్ళు తమ చర స్థిరాస్తులను ఎందుకు ఇచ్చారు? ఆత్మలను గురించి. ఈ లోకంలో మనము కొంతసేపు ఉంటాము, కొత్తలో కనబడి ఇంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం గురించి తాతలాడకుండా ఆత్మను గురించి ఆలోచించి మనము అందరము పరలోకం అనే ఆ దేశం నుండి భూమి మీదకి వచ్చామని, ఈ భూమి మీదలో మనము దేవుని మాట ప్రకారంగా బ్రతకాలని, మరి దేవుడు దయ్యము అనే 2 మహాశక్తుల మధ్యలో మనం ఉన్నామని, ఆ దేని ప్రభావంలో మనం ఉన్నామని మనం అర్థం చేసుకొని, మరి దేవుడు యేసుక్రీస్తును ఎందుకు పంపించాడు? మనందరినీ తండ్రి యొద్దకు, మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దగ్గరికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చాడని మనం స్పష్టంగా బూరధ్వని చేయవలసిన అవసరం ఉంది సహోదరులారా. మరి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నట్లయితే, మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాక కుమారుడవైతే దేవుని వారసుడవు. సహోదరుల ఎంత గొప్ప భాగ్యము! మరి యేసుక్రీస్తును నమ్ముకుంటే మరి దేవుని కుమారులము, దేవుని వారసులము అనే గొప్ప భాగ్యము దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా అందించాడు సహోదరులారా. మరి ఈ వాక్యాన్ని మనము ఎంతమంది అర్థం చేసుకుంటున్నాము? ఎంతమంది స్పష్టంగా బూర ఊదుతున్నాము? మరి శరీర సంబంధమైన వాటి కోసమే యేసుక్రీస్తు నమ్ముకోమని చెప్తున్నావా? లేదు, అది కొంత 60-70 సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నావా? యుగాలు ఉండే ఆత్మను గురించి ఆలోచించడం లేదా? మరి ఆలోచించాలి. యుగాలు ఉండే ఆత్మను గురించి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, మన అందరి ఆత్మలను మన అందరినీ పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు తీసుకెళ్లాలని వచ్చాడని ఆలోచించాలి. మరి కొంతసేపుగా 60-70 సంవత్సరాల కోసం ఆలోచిస్తే అది స్పష్టమైన బూరధ్వని కాదు. ఆత్మను గురించి ఆలోచిస్తే, ఆత్మను గురించి స్పష్టంగా బూరధ్వని చేస్తే అది స్పష్టమైన బూరధ్వని. మరి సహోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మకు పొందలేదు కానీ దత్తపుత్రత్వం పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మరి సహోదరుల, మనం దాసత్వమునకు మరి సహోదరులారా, మనము భయపడకు మీరు దత్తపుత్రాత్మను పొందలేదు, దాసత్వపు ఆత్మను పొందలేదు, ఆత్మను పొందలేదు. మరి ఏం పొందాము? దత్తపుత్రాత్మను పొందితిమి. ఆత్మను గలవారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. సహోదరులారా, ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. అనుగ్రహించిన దాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? మరి సహోదరులారా, ఆ అర్థం చేసుకొని మనము స్పష్టమైన బూరధ్వని చేసేవారంగా, మనము అందరికీ లోకంలో ఉన్నవారి అందరి కొరకు కావాలి వారంగా మనము ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదువుకున్నట్లయితే, శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. 5వ వచనం, ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తీసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. సహోదరులారా, శరీరము అనగా సంఘము. సహోదరులారా, ప్రభువు అనగా యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు అనగా సత్యస్వరూపి పరిశుద్ధాత్ముడు. సహోదరులారా, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. వాక్యము మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేవడం తర్వాత ఏం జరిగింది? ఆయన మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. కాబట్టి మరణం అనేది నిరర్ధకమైపోయింది. మనము జీవించి ఉన్నను, మృతి పొందినను, ఆయనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మనందరి కోసము మృతి పొంది తిరిగి లేచెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా చేయడానికి తిరిగి లేచాడు. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.
ఏం కలుగుతున్నది? పాపక్షమాపణ కలుగుతున్నది. సహోదరులారా, మనము ప్రకటించే బోధ ఉన్న వ్యక్తి జీవార్థమైన జీవపు వాసనగాను ఉండాలి. మనము ప్రకటించేది సువార్త ఎలా ఉండాలా? బోధ వినేవారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉండాలి. మరి 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనంను మనం చదువుకున్నట్లయితే, రక్షింపబడి వారి పట్లను నశింపబడి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. సహోదరులారా, మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారు? జీవిస్తున్న వారికి జీవపు వాసనగాను మరణిస్తున్న వారికి మరణపు వాసనగాను ఉన్నాము అంటుండు. సహోదరులారా, మరి సహోదరులారా, యాక్సిడెంట్ అయిన వ్యక్తికి, చావు బ్రతుకులో ఉన్న వ్యక్తికి ఆక్సిజన్ ఇస్తాడు. ఆక్సిజన్ ఇచ్చినప్పుడు కొంతసేపు మరి జీవించడానికి వీలుగా ఉంటుంది. మరి అలాగే మనము మరి సహోదరులారా వీలుగా ఉంటుంది పరిస్థితిలో మనము చూస్తే, మరి మనము జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నామా? మనం ప్రకటించే సువార్త మరి సహోదరులారా, మరి ఉన్నప్పుడు యాక్సిడెంట్ పెట్టినప్పుడు ఆక్సిజన్ కోసము మరి ఆక్సిజన్తో కొంతసేపు బ్రతుకుతాడు. మరి అది ఎలాగో మరి సహోదరులారా, ఇప్పుడు మనం ప్రకటించే సువార్త ఇప్పుడు మనము దేనిని గురించి ప్రకటించాలి? శరీరం గురించి ప్రకటించాలా? శరీరాన్ని బ్రతికించుకోవాలా? ఆత్మను బ్రతికించుకోవాలా? మరి సహోదరులారా ఆలోచించాలి. మరి ఈ ఖడ్గం అనేది వస్తుంది సహోదరుల. ఖడ్గం అనేది సహోదరులారా మరి నిత్య నాశనానికి, నరకానికి జారిపోకుండా మరి ఖడ్గం అనేది వస్తుంది సహోదరులారా. మరి సహోదరులారా, వాక్యాన్ని స్పష్టంగా మనము తెలుసుకొని అర్థం చేసుకొని మరి సువార్తను స్పష్టంగా బురధ్వని ఇచ్చేవారంగా ఉండడానికి దేవుడు గొప్ప ధన్యత మనకు ఇచ్చాడు సహోదరులారా. శరీరాన్ని గురించి మనం ప్రకటించకుండా ఆత్మను రక్షించడానికి మరి బూర స్పష్టంగా ఊదాలి. ఆ బూర స్పష్టంగా ఊదడానికి మనము చక్కగా వాక్యం నేర్చుకొని వాక్యం ఉన్నట్లుగా వాక్యాన్ని చెప్పాలి. వాక్యాన్ని చెప్పడం ద్వారా వాక్యం విన్నవారు రక్షింపబడతారు, వినని వారికి శిక్ష విధించబడును సహోదరులారా. మరి సహోదరులారా, మనము ఏ బూర ఊదుతున్నాం? బూర ఊదేటప్పుడు మరి యుద్ధానికి సిద్ధపడాలా? మరి యుద్ధానికి సిద్ధపడే బూర ఊదుతున్నామా? మరి యుద్ధానికి సిద్ధపడే బూర ఊదుతున్నామా? లేకుంటే శరీర సంబంధమైన వాటిని గురించి వాళ్ళు అలాగనే ఉండిపోయి వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండే బూర ఊదుతున్నామా? మరి సహోదరులారా, మరి నిత్య నాశనానికి జోగాడుతున్న వారు నిత్య నరకం నుంచి తప్పించడానికి బూర స్పష్టంగా ఊదాలి. ఆ బూర స్పష్టంగా ఊదినప్పుడు వాళ్ళు యుద్ధానికి సిద్ధపడతారు. మరి ఆ యుద్ధానికి సిద్ధపడడానికే మనకు దేవుడు మరి బూర స్పష్టంగా ఊదాలి, సువార్తను స్పష్టంగా చెప్పాలని దేవుడు ఒక బోధకునిగా మరి ఒక ప్రకటించే వారిగా మనకు అందరికీ కావాలి వారిగా దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను మనం చక్కగా అర్థం చేసుకొని దాన్ని దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి సహోదరులారా. మరి స్పష్టం కానీ బూర ఊదేదెవరు? స్పష్టం కానీ బూర ఊదేవారు ఎవరు అంటే సహోదరులారా, అది శత్రువు పని. శత్రువు మనకు విరోధి. మరి సహోదరులారా, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. మరి ఏం చేస్తున్నాడట? వాడు విరోధి మనల్ని వెతుకుతూ తిరుగుతున్నాడట. మరి వెతుకుతూ తిరుగుతూ ఉన్నప్పుడు మరి అంతా దేవుని నమ్ముకున్న వారే కదా లోకంలో ఎక్కువ శాతం అయితే. అంటే వీరందరూ దేవుని నమ్ముకున్నాం అనుకుంటున్నామే, కానీ వాడి పాటిలో ఉన్నారు. మరి వెతుకుతూ తిరుగుతున్నాడే వాక్యమును అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించి మరి తండ్రి ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, భూమి మీదకి వచ్చి ఏం చేశాడు, ఆయన చేసిన దాని తర్వాత మనకు ఏం ప్రయోజనము, మరి ఆయన పరలోకంలో వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్ముని పంపి పరిశుద్ధాత్ముని ద్వారా 12 మంది అపొస్తలులు ప్రకటించడం ద్వారా ఏం జరుగుతుంది అనే స్పష్టంగా తెలుసుకోవాలి. మరి ఆ ప్రకటించడము ద్వారా వారు మరి
యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్ముకున్నారు, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మారు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ నమ్మారు, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిన తర్వాత అప్పుడు సంఘంలో చేర్చబడ్డారు. మరి సహోదరుల, అంత గొప్ప ధన్యతను మనము మరి వాడు కలిపి చెరిపి మరి వాక్యాన్ని కలిపి చెరిపి మరి 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 ప్రకటిస్తున్నారు. విస్తారంగా సువార్త ప్రకటించబడుతుంది. వాక్యము పరిశుద్ధాత్మను బోధ సిద్ధాంత ప్రకారంగా బోధిస్తున్నామా, దాని ప్రకారంగా ఉన్నామా అనేది మనల్ని మనమే ఆలోచించుకోవాలి. మరి సాతాను తంత్రములు మనము ఎరగని వారం కాదు. సాతాను ఏం చేస్తున్నాడు? ఎవరిని మింగుతున్నవాడు తిరుగుతున్నాడు. మరి సాతాను తంత్రంలో మనము ఎరగని వారం కాదు సహోదరులారా. 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయితే, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములు మనము ఎరగని వారం కాము అంటుడు. సాతాను ఎలాంటి వాడు? సాతాను కుట్రలు కుతంత్రాలు ఏం చెప్తాడు? వాక్యమే చెప్తాడు. వాడు కలిపి చెప్తాడు. యేసుక్రీస్తుని గురించే చెప్తాడు. యేసుక్రీస్తుని గురించి సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి చెప్పాలి, బాలుడైన యేసుక్రీస్తుని గురించి కాదు. అందుకోసమే ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యము ఏ సువార్తలో ఉంది. ఆ సువార్త ఇప్పుడు మనం ప్రకటన చేయాలి. నాకు నచ్చిన సువార్త చెప్తా, నాకు నచ్చినది కలిపింది చెప్తా అంటే ఇక్కడ బైబిల్ ఒప్పుకోదు, పరిశుద్ధాత్మను బోధ ఒప్పుకోదు. మరి పరిశుద్ధాత్మను బోధ సిద్ధాంత ప్రకారంగా, పరిశుద్ధాత్మను బోధకు అనుకూలంగా, పరిశుద్ధాత్మను బోధ చెప్తున్న విధానంగా అర్థం చేసుకొని దాన్ని ప్రకటించాలి. మాకు ఇష్టమైనట్లు చెప్తా అంటే, కలిపి చెప్తా అంటే బైబిల్ పరిశుద్ధాత్మను బోధ యాక్సెప్ట్ చేయదు. అందుకోసమే సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకున్న, అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మరి సాత్వికంతో అంగీకరించుడి. ఆ వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది. అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుస్తున్న దుష్టత్వమును మాని, అవన్నీ తీసేలా మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. సాత్వికంతో అంగీకరిస్తున్నామా? సాత్వికంతో అంగీకరించి మనలో ఉన్న మడతను తీసివేసుకొని దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి. మరి సహోదరులారా, మనము ఆత్మలను రక్షించే వాక్యం ప్రకటించాలి. అలా ప్రకటిస్తున్నామా లేదా అని మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిన అవసరమైనంతనే ఉంది సహోదరులారా. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకున్నట్లయితే, మన క్రియలను బట్టి కాక త్వర స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియునైనా, క్రీస్తు యేసును మన రక్షకుడు ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. సహోదరులారా, యేసుక్రీస్తు చేంజ్ చేసాడు. మరణమును నిరర్ధకం చేసి జీవమును తీసుకొచ్చి సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. సహోదరులారా, మరి ఆ సువార్తను ప్రకటిస్తున్నామా? ఈరోజు మరి కరిపి చెరిపే సువార్తను ప్రకటిస్తున్నామా? మరి శరీర సంబంధమైన వాటి కొరకే ప్రకటిస్తున్నామా? ఇంత గొప్ప ప్రణాళిక దేవుడు యేసుక్రీస్తును పంపి, యేసుక్రీస్తుని సిలువలో మరణించి తిరిగి లేచి పరలోకం వెళ్ళి పరిశుద్ధాత్మని పంపి, పరిశుద్ధాత్మ ద్వారా 12 మంది ద్వారా సువార్తను ప్రకటిస్తే, ఆ సువార్తను చిన్నభిన్నం చేసి కలిపి జరిపి ఇదే సువార్తని శరీర సంబంధమైన వాటిని దేవుడు మీకు ఇవ్వడానికి యేసుక్రీస్తును భూమి మీదకి పంపాడు అని చెప్పడం ఎంతవరకు స్పష్టమైన బూరధ్వని? ఆ బూరధ్వని స్పష్టంగా ఉండాలి. ఆ బూరధ్వని స్పష్టంగా ఉండకపోతే మరి భయంకరమైన నరకానికి జారిపోతాం. మరి సహోదరులారా, ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నామా? మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నారు. మరి మనము విశ్వాసం చేత వాగ్దానం చేయబడిన ఆత్మతో ముద్రింపబడి ఉన్నారు. మరి సహోదరులారా, మరి ఇలా ఉన్నాం మా వాక్యం చెప్తున్న ప్రకారంగా? మరి ఎలా ఉన్నాము? మరి అలా ఉంటే వాక్యము ఒప్పుతుందా? ఒప్పుతలేదు సహోదరులారా.
పరిశుద్ధాత్మను బోధను బట్టి మరి యేసుక్రీస్తుని గురించి మనం ఎలా స్పష్టమైన బూరధ్వని ఇస్తున్నాం, స్పష్టం కానీ బూరధ్వని ఇస్తున్నాము. ఇకనైనా వాక్యమును బట్టి మనల్ని మనం సరిచేసుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. మరి సహోదరులారా, ఇకనైనా వాక్యాన్ని వాక్యంగా స్వీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకున్నట్లయితే, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడని కాను. పౌలు అంటున్నాడు, సువార్తను గురించి సిగ్గుపడేవాడని కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి. సువార్తలో ఏముంది? దేవుని శక్తి. మరణమును నిరర్ధకము చే జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకువచ్చే శక్తి ఉంది. మరి సువార్తను ప్రకటించాలి. అందుకోసమే పౌలు అంటుడు, సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడను అంటుడు. మరి మనము ఎలా ఉన్నాము? ఈ వాక్యమును బట్టి మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. మరి 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనముగాను రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. మరి సిలువను గురించిన వార్త నశించిన వారికి ఏమైతే వెర్రితనం అనిపిస్తుంది. వీళ్ళేంటి బైబుల్ పట్టుకుని అటు ఇటు తిరుగుతారు, అదే ఎప్పుడు చూసినా తెల్లారి పొద్దున్న దాకా బైబుల్ అంటారు అని అలా వెర్రి వారికి ఏది నశించుచున్న వారికి వెర్రితనంగా కనబడుతుంది. రక్షింపబడుతున్న వారికి మనకు దేవుని శక్తి. మరి ఎలా ఉన్నాం సహోదరులారా? మరి వాక్యాన్ని మనము శ్రద్ధగా మరి విని అర్థం చేసుకొని దాన్ని ప్రకటించడానికి స్పష్టమైన బూరధ్వని ఇవ్వడానికి మనము కావాలి వారంగా స్పష్టమైన బూరధ్వని ఇవ్వడానికి దేవుడు గొప్ప ప్రణాళిక మనం ముంగడ పెడుతుండు. ఆ ప్రణాళికను మనం అర్థం చేసుకుంటున్నాం ఆ సహోదరులారా. మరి 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము, సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారికి రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. సహోదరులారా, దేవుని దయాపూర్వక సంకల్పమాయను. మరి సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారికి ఎందుకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. సహోదరులారా, మరి దేవుని దయాపూర్వక సంకల్పమును మనం స్పష్టంగా బూరధ్వని చేస్తున్నామా లేదా అనేది మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. అలాగే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకున్నట్లయితే సహోదరులారా, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి మనం చదువుకున్నట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగింపబడితిని. అదేమనగా లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడెను. సహోదరులారా, యేసుక్రీస్తు మరణ సమాధిని పునరుద్ధానం గురించి మనము మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్త ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలి. ఆ పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకుంటేనే రక్షింపబడతామని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి ఎలా ఉన్నాం? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి మనము అర్థం చేసుకుంటున్నామా? అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? శరీర సంబంధమైన వాటి కోసం వచ్చాడా? శరీర సంబంధమైన వాటిని గురించే ప్రకటిస్తున్నావా? శరీర సంబంధమైన వాటిని గురించి ప్రకటిస్తే సహోదరులా, ఇకనైనా మేలుకొని మరి ఆత్మ సంబంధమైన వాటిని గురించి ప్రకటించడానికి ప్రయత్నం చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను సహోదరులారా. అపొస్తల కార్యం 16వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే, అపొస్తల కార్యం 16వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే, అపొస్తల కార్యం 16-17 వచనం చదువుకున్నట్లయితే, ఆమె పౌలును మిమ్మును వెంబడించిన ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేయుచున్నాను. మరి సహోదరులారా, పుతోను దయ్యం పట్టిన ఆమె ఏం చెప్తుంది? పౌలును గురించి ఆమె పౌలును మిమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గంను ప్రచురం చేయవారు ఉన్నారు. మనం ఏం చేయాలి సహోదరులారా? శరీర సంబంధమైన వాటిని గురించి ప్రకటించకుండా ఆత్మను రక్షించే వాక్యమును ప్రకటించాలి. ఆత్మను రక్షించే మరి ప్రకటిస్తున్నామా? ఎలా ఉన్నాము? మన స్పష్టమైన బూరధ్వని ఉందా? మనం కావాలి వారంగా దేవుడు మనల్ని మరి
నియమిస్తే మన కావలి ఎలా ఉన్నది? మరి సహోదరులారా, 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. 2:13. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2:13 సహోదరులారా. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనిను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మరి దేవుని గురించి వాళ్ళు తెస్సలోనికలో ఉన్నవారు వారిని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్న ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలన మీరు నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొని గనుక మేము మిమ్మును బట్టి. మరి సహోదరులారా, మనం ప్రకటిస్తున్న సువార్త ఎలా ఉంది? స్పష్టమైన బూరధ్వనిగా ఉందా? మరి స్పష్టమైన బూరధ్వనిగా ఉండాలని మరి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు సహోదరులారా. మరి స్పష్టమైన బూరధ్వనిగా ప్రకటించడానికి మనం ప్రయత్నం చేయవలసిందిగా మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాం. అపొస్తల కార్యము 16వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నట్లయితే, అపొస్తల కార్యము 16:14. మరి అప్పుడు లుదియను దైవభక్తి యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడి అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. సహోదరులారా, మరి లుదియాను తుయతైర పట్టణస్తురాలైన మరి ఆమె హృదయాన్ని ప్రభు తెరిచాడు. ప్రభు తెరిస్తే పౌలు చెప్తున్న మాటల యందు లక్ష్యముంచింది. ఆమె రక్షింపబడ్డది. మరి పౌలు సువార్త ఎలా ప్రకటించాడు? స్పష్టంగా బూరధ్వని చేశాడు సహోదరులారా. మరి సహోదరులారా, మన స్పష్టమైన బూరధ్వని ఇస్తున్నామా? మరి స్పష్టమైన బూరధ్వని అనే అంశం ద్వారా మనము ఏం నేర్చుకున్నాం? స్పష్టమైన బూరధ్వని సహోదరులారా, మరి ఎలా ఉన్నాము? దేవుడు మనల్ని కావలి వారిగా ఉంచాడు, బూర ఊదడానికి ఉంచాడు. ఆ బూరధ్వని మనం ఎలా ఊదుతున్నాము? ఏ బూర ఊదుతున్నాము? శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటిని గురించి దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తుని నమ్ముకోండి, యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా మీకు ఏదో లాభాలు కలుగుతుంది, ఏదో లోక సంబంధమైన సంతోషం కలుగుతుందని చెప్తున్నావా? సహోదరుడా, అది స్పష్టమైన బూరధ్వని కాదు. ఆత్మను గురించి, ఆత్మలను రక్షించేది శక్తిగల వాక్యమని సువార్తను గురించి ప్రకటించాలి. సువార్త ప్రకటించడం ద్వారా మరి దేవుని శక్తి అనేది ఉంది, సువార్తలో ఉంది. సహోదరులారా, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి ప్రకటించడమే సువార్త. ఆ సువార్తలో దేవుని శక్తి ఉంది. మరి మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చే ఒక గొప్ప మరి ఆత్మరక్షణ, మరి జీవము యేసుక్రీస్తు ద్వారా మరి దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకు దయచేశాడు. ఆ భాగ్యమును మనము అర్థం చేసుకుంటున్నామా? అర్థం చేసుకొని స్పష్టంగా బూరధ్వని మరి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. ఈ వాక్యం నేర్చుకుంటున్నాం మనము. ఇకనైనా మరి స్పష్టంగా బూరధ్వని చేయడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుదాం సహోదరులారా. మరి దేవుడు ఈ గొప్ప వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం సహోదరులారా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి స్పష్టమైన బూరధ్వని ద్వారా మరి విన్నదాన్ని అర్థం చేసుకొని విన్న మాటల ప్రకారంగా వికనైన స్పష్టమైన బూరధ్వని చేస్తూ మరి అనేకులకు సువార్తను ప్రకటించాలి. నమ్మిన వారు రక్షింపబడుతున్నారు, నమ్మిన వారికి శిక్ష విధించబడుతున్న వాక్యం సెలవిస్తుంది నాయన. మరి ఇంత గొప్ప ధన్యత మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు. మరి లైవ్ ద్వారా మరి ఎంతోమంది యూట్యూబ్ ద్వారా వింటున్నవారు అర్థం చేసుకొని ఇకనైనా స్పష్టమైన బూరధ్వని ఇచ్చేవారు ఉండటకు కృపను అనుగ్రహించి మరి ముందున్న సమయం కూడా నీ చేతులకు వెపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులారా, మరి మీ ఆత్మీయత జీవితంలో అభివృద్ధి పొందించుకోవడానికి మరి యూట్యూబ్ ఛానల్లో సెర్చ్లో యునైటెడ్ బైబుల్ మరి సహోదరులారా బైబుల్ విజ్డమ్ అకాడమీ అనే సెర్చ్ చేసినట్లయితే మరి ఎన్నో ఆత్మీయమైన మరి వాక్యాలు విని అర్థం చేసుకొని మీ ఆత్మీయత జీవితంను మరి అభివృద్ధి పొందించుకొని ముందుకు సాగవలసిందిగా మరి మా పరిచర్య నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాము. దేవునికి స్తోత్రములు. సహోదరులందరికీ వందనములు.